హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం మేతి ఎగ్ ఫ్రై తయారు చేసేద్దాం. ఇదైతే చపాతీకి రైస్కి దేంతో అయినా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఆకుకూర తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా తయారు చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు. కడాయి పెట్టి పోపుకు సరిపడా నూనె వేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని సన్నగా కట్ చేసిన మెంతికూర ఆకును వేసుకోవాలి. మెంతికూర పూర్తిగా మగ్గిన తర్వాత 3 ఎగ్లను బీట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనం ముందుగా బాగా బీట్ చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వదిలేయాలి. లైట్ ఆమ్లెట్గా రోస్ట్ అయిన తర్వాత పీసెస్గా చేసుకోవాలి. అంతే అండి. చివరగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. కావాలనుకుంటే తయారైన ఎగ్ ఫ్రైలో రైస్ వేసుకుని మిక్స్ చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్స్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.